వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 నవంబర్ 21 వాటి కరెంట్ అఫైర్స్. అందరూ కూడా లాస్ట్ వరకు క్లాస్ స్కిప్ చేయకుండా వినండి. ఓకేనా, ఈరోజు మంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, ప్లీజ్ అందరు లైక్ చేయాలి. ముందుగా లైక్ చేయండి. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 1, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2023ను అందుకున్న వారెవరు? చూడండి, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనమాట. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం గతంలోనే ప్రకటించారు, ఇప్పుడు అందజేశారనమాట. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏడాదికి సంబంధించి 2023 అవార్డు ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి అందజేశారంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓకేనా, అలీ అబు అవాద్ ఫస్ట్ ఆప్షన్లో చూడండి, అలీ అబు అవాద్ ఉన్నాడు. అదే సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి డేనియల్ బరేనో బోయిం అనమాట. వీరిద్దరికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం వచ్చిందనమాట. అలీ అవాద్ వచ్చేసి ఓకేనా పాలస్తీనా దేశానికి చెందినటువంటి గొప్ప శాంతికర్త అనమాట. అదేవిధంగా డేనియల్ బొయిమ్ వచ్చేసి అర్జెంటీనా దేశానికి చెందినటువంటి గొప్ప పియనిస్ట్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వీరిద్దరికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అందజేశారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ కంట్రీస్ ఏంటి, వాళ్ళు ఎవరు అనేది మనం నోట్ చేసుకొని చదువుకోండి. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం గురించి మనం చదువుకుంటే ఇది ఒక అంతర్జాతీయ పురస్కారం. 1986లో ప్రారంభించారు. 25 లక్షల నగదు బహుమతి ఇస్తారు. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తారు. 1986లో ప్రారంభించారు. 25 లక్షల నగదు బహుమతి ఇస్తారు. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దీన్ని అందిస్తారు అన్నమాట. 1986లో తొలిసారిగా ఎవరికి అందజేశారంటే కనుక పార్లమెంటేరియన్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అనేటువంటి ఒక పార్లమెంటేరియన్ ఆఫ్ గ్లోబల్ యాక్షన్ అనేటువంటి ఒక సంస్థకు అందజేశారు. 1986 అనమాట. 1987లో పొందిన వ్యక్తి గోర్ బచవ్, రష్యా దేశానికి చెందిన గోర్ బచవ్ అనమాట. రష్యా దేశానికి చెందిన గోర్ బచవ్ అని గుర్తుపెట్టుకోవాలి. 1988లో తొలి మహిళగా తొలి మహిళ ఎవరంటే బ్రూంట్ ల్యాండ్ అనమాట. తొలి వ్యక్తి గోర్బచవ్ రష్యా, తొలి మహిళ బ్రూంట్ ల్యాండ్ గుర్తుపెట్టుకోవాలి. బ్రూంట్ ల్యాండ్ ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మహిళ. మొదటిసారిగా ఎవరికి అందజేశారంటే మాత్రం పార్లమెంటేరియన్ గ్లోబల్ యాక్షన్ అనమాట. ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీకి కూడా ఈ అవార్డు వచ్చింది 1991లో అనమాట. కాబట్టి 1986లో ప్రారంభించారు ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని. ఆమె చనిపోయింది 1984లో అనమాట. 1984లో ఆమెను హత్య చేస్తారు. ఆమె యొక్క బాడీ గార్డ్స్ అయినటువంటి సిక్కులు ఇద్దరు కూడా హత్య చేస్తారనమాట. అదే సంవత్సరంలో ఆమె ఆపరేషన్ బ్లూ స్టార్ చేయిస్తుందన్నమాట. ఆగ్రహించినటువంటి సిక్కులు ఆమెను హత్య చేయడం జరుగుతుందన్నమాట. 1986లో ఇందిరాగాంధీ గారు ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పంజాబ్లో అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటి చొరబాటుదారులను బయటికి తెప్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ అనమాట. అదే ఆపరేషన్ బ్లూ స్టార్ అనమాట. హత్య చేయబడిన మొట్టమొదటి ప్రధానమంత్రి మన దేశంలో ఇందిరాగాంధీనే. జైలుకు వెళ్ళిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీనే. మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీనే. 14 బ్యాంకులను జాతీయం చేసిన తొలి ప్రధాని ఇందిరాగాంధీనే. ఓకేనా, అదేవిధంగా భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీనే. భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి మహిళ కూడా ఎవరంటే కనుక ఇందిరాగాంధీనే. ఓకేనా, రైట్. చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆమె కాలంలో చాలా చాలా విషయాలు మనకు ఓకేనా ఉంటాయి. అవన్నీ కూడా మీరు పాలిటీలో చదువుకోవాలి ఇందిరాగాంధీ గురించి. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ను మనం ఖచ్చితంగా చూసుకోవాలి. కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ విన్నర్ వచ్చేసి మనకి కోల్కతా నైట్ రైడర్స్ అనమాట. థర్డ్ టైటిల్ అనమాట కోల్కతా నైట్ రైడర్స్కి ఏడాది. ఓకేనా, అదేవిధంగా రన్నర్ వచ్చేసి మనకి సన్ రైజర్స్ హైదరాబాదు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్. ఎక్కువ రన్స్ కొట్టిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఎక్కువ వికెట్లు తీసిన వారికి పర్పుల్ క్యాప్ ఇస్తారు. కాబట్టి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి వచ్చింది. ఓకేనా, ఆయన ఎవరంటే కనుక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తరపున ఆడతాడు. అదేవిధంగా ఓకేనా ఎక్కువ వికెట్లు తీసింది ఎవరంటే కనుక హర్షల్ పటేల్, పంజాబ్ కింగ్స్ అదేవిధంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనమాట సునీల్ నరైన్, కోల్కతా నైట్ రైడర్స్ సునీల్ నరైన్. అదేవిధంగా మనకి చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఓకేనా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్. ఎమర్జింగ్ ప్లేయర్ అంటే ఫస్ట్ టైం ఆడుతూ బ్రహ్మాండంగా ఆడాడనమాట. అతనే నితీష్ రెడ్డి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున ఆడాడు. ఎవరు? నితీష్ రెడ్డి. ఆయన ఎమర్జింగ్ ప్లేయర్ అనమాట. టీమ్ ఫెయిర్ ప్లే
టీం పరంగా బాగా ఆడినటువంటి జట్టుగా టీం ఫేర్ ప్లే ఎవరంటే కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, అమెరికా నూతన విద్యాశాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక లిండా. ఎందుకంటే అక్కడ కొత్త గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రాబోతూ ఉంది. ఆ క్రమంలో భాగంగా నూతన నియామకాలు అన్నమాట ఇవి. నూతన విద్యాశాఖ మంత్రిగా డొనాల్డ్ ట్రంప్ ఎవరిని నియమిస్తూ వార్తల్లో తెచ్చాడంటే కనుక లిండా. ఇమెయిల్లో చూడొచ్చు మనం లిండాను. అదేవిధంగా క్రిస్ రైట్ ఒకరు సెకండ్ ఆప్షన్లో ఉన్నారు. థర్డ్ ఆప్షన్లో పీట్ హేగ్ సేత్ ఉన్నాడు. ఫోర్త్ ఆప్షన్లో జేడి వ్యాన్స్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని చూసుకుంటే కనుక క్రిస్ రైట్ వచ్చేసి ఇంధన శాఖ మంత్రి, మనం చెప్పుకున్నాం గత కరెంట్ అఫైర్స్లో, ఇంధన శాఖ మంత్రిగా క్రిస్ రైట్ అమెరికా. అదేవిధంగా పీట్ హేగ్ సేత్ వచ్చేసి రక్షణ కార్యదర్శిగా, డిఫెన్స్ సెక్రటరీ అనమాట. ఇది కూడా మనం చెప్పుకున్నాం గతంలో. జేడి వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్గా జేడి వ్యాన్స్ ఓకేనా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. జేడి వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అనమాట. అడిషనల్గా ఈ ఏడాది కొన్ని కరెంట్ అఫైర్స్ చెప్తున్నా, అడిషనల్గా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చేసేటన్నీ కూడా. ఓకే, ఒలింపిక్స్లో మన భారతదేశానికి ఈ ఏడాది మొత్తం ఓకేనా ఒక సిల్వర్ మెడలు, అదేవిధంగా 5 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 6 పథకాలు వచ్చాయన్నమాట. సిల్వర్ మెడల్ అంటే రజతము, బ్రాంజ్ మెడల్స్ అంటే కాంస్యం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి. 1+5 1 వచ్చేసి ఇక్కడ సిల్వర్ మెడల్ ఎవరంటే కనుక నీరజ్ చోప్రా, జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. అదేవిధంగా బ్రాంజ్ మెడల్స్ వచ్చేసి మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్. అదేవిధంగా మను బాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల పిస్టల్ విభాగంలో వీళ్ళిద్దరికీ బ్రాంజ్ మెడల్ వచ్చింది. అదే స్వప్నిల్ కుసాలే వచ్చేసి 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం షూటింగ్ అనమాట. 50 మీటర్ల 3 పొజిషన్ విభాగంలో ఎవరికి? స్వప్నిల్ కుషాలేకి వచ్చిందనమాట బ్రాంజ్ మెడల్, షూటర్ అనమాట ఇతను కూడా. నెక్స్ట్ 4 వచ్చేసి ఓకేనా అమన్ షెహ్రావత్ వచ్చేసి 54 కేజీల రెజ్లింగ్ విభాగంలో, 54 కేజీల రెజ్లింగ్ విభాగంలో అమన్కు బ్రాంజ్ మెడల్ వచ్చిందనమాట. అదేవిధంగా మన ఇండియన్ హాకీ టీంకు బ్రాంజ్ మెడల్ వచ్చిందనమాట. ఈ బ్రాంజ్ మెడల్స్ నోట్ చేసుకొని బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఒలింపిక్స్ చాలా ఇంపార్టెంట్, పక్కా బిట్ అనమాట, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అదేవిధంగా ఫస్ట్ ఎక్కువగా ఏ దేశానికి మెడల్స్ వచ్చాయి? ఫస్ట్ ర్యాంకులో ఏముందంటే అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ జపాన్ ఉంది, ఫోర్త్ ఆస్ట్రేలియా ఉంది. అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా. మన భారతదేశం 71వ ర్యాంకులో ఉందన్నమాట. 71వ ర్యాంకులో. ఈ ఏడాది ప్యారిస్లో జరిగాయి అన్నమాట. ప్యారిస్లో జరిగాయి, నోట్ చేసుకోవాలి, ప్యారిస్లో జరిగాయి. ఓకేనా. మొట్టమొదటి రోజున మన దేశానికి సంబంధించిన ఫ్లాగ్ బ్యారర్స్ ఎవరంటే పివి సింధు ఒకరు, మరొకరు శరత్ కమల్ అచంట. పివి సింధు అండ్ శరత్ కమల్ అచంట ఫ్లాగ్ బ్యారర్స్ అనమాట. చివరి రోజున మను బాకరు అండ్ ఓకేనా శ్రీజేష్ వీళ్ళిద్దరు ఫ్లాగ్ బ్యారర్స్ చివరి రోజున, క్లోజింగ్ రోజున. క్వశ్చన్ నెంబర్ 3, 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? చూడండి, 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే గోవాలోని పనాజీలో అనమాట. గోవా క్యాపిటల్ పనాజీలో. ప్రతి ఏటా కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎక్కడ జరుగుతాయి? గోవాలోనే జరుగుతాయి. కాబట్టి ఈ ఏడాది నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎక్కడ జరుగుతున్నాయి? గోవాలోని పనాజీలోనే నిర్వహించబడుతున్నాయి. ఓకేనా. అదేవిధంగా ఓపెనింగ్ ఫిల్మ్ ఏది, క్లోజింగ్ ఫిల్మ్ అనేది నేర్చుకోవాలి. అంటే ఈ చలనచిత్ర ఉత్సవాలు ప్రారంభించే ముందర ఒక ఫిల్మ్ ప్రదర్శించబడుతుంది, చివరి రోజున ఒక చిత్రం ప్రదర్శించబడుతుంది. అవి అడుగుతారు ఎగ్జామ్స్లో, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓపెనింగ్ ఫిల్మ్ వచ్చేసి బెటర్ మ్యాన్ అనేటువంటి చిత్రం, బెటర్ మ్యాన్. అదే చివరి రోజున ప్రదర్శించే చిత్రం క్లోజింగ్ ఫిల్మ్ అనమాట. క్లోజింగ్ ఫిల్మ్ వచ్చేసి డ్రై సీజన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి, డ్రై సీజన్. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఉంటాయి అవార్డ్స్ అనేది తర్వాత రోజుల్లో తెలుసుకుందాం. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా చాలా అవార్డులు, ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటాయి, అవన్నీ కూడా తర్వాత చూద్దాం. ఓకేనా. అదేవిధంగా దీంట్లో భాగంగా సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇస్తారు, ఆల్రెడీ ప్రకటించారనమాట. ఎవరికి అంటే కనుక ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఫిలిప్ నాయిస్ ఆస్ట్రేలియా. ఏ అవార్డు? సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట. ఎవరికి? ఫిలిప్ నాయిస్. ఏ కంట్రీ ఆయన? ఆస్ట్రేలియా. అడిషనల్గా
అంతర్జాతీయ సదస్సులు ఈ ఏడాది ఎక్కడెక్కడ జరిగాయి అనేది చూస్తే ఒకసారి G20 సదస్సు బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. G20 సదస్సు. G7 సదస్సు ఇటలీలోని ఫసానాలో జరిగింది. బ్రిక్స్ సదస్సు రష్యాలోని కజన్లో జరిగింది. ఓకేనా. అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటి సదస్సులు అనమాట. ఏషియన్ సదస్సు లావోస్లోని వియాంటియానాలో జరిగింది. ఇక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు SCO అంటాం అనమాట. కజకిస్తాన్లోని ఆస్టానాలో జరిగింది. ఇక్కడ నామ్ సదస్సు నాన్ అలైన్డ్ మూమెంట్ NJM అంటాం. నామ్ సదస్సు ఇది ఉగాండాలోని కంపాలాలో జరిగింది. నెక్స్ట్ క్వాడ్ సదస్సు, క్వాడ్ కూటమి అంటాం కదా, క్వాడ్రిలేటర్. ఓకేనా. క్వాడ్ కూటమి వచ్చేసి ఈ ఏడాది ఎక్కడ భేటీ అయిందంటే కనుక అమెరికాలోని డెలివారా. క్వశ్చన్ నెంబర్ 4, మ్యాన్యీ టైఫూన్ అనే తుఫాను ఇటీవల ఏ దేశాన్ని ప్రభావితం చేసినది? మ్యాన్యీ టైఫూన్ అనమాట. ఇది ఏ దేశాన్ని ప్రభావితం చేసిందంటే ఫిలిప్పీన్స్. తుఫానులు ప్రభావితం చేయబడిన దేశాలు ఖచ్చితంగా మనం చూసుకొని వెళ్ళాలి. ఈ మ్యాన్యీ టైఫూన్ అనేటువంటిది ఫిలిప్పీన్స్ కంట్రీ అని గుర్తుపెట్టుకోండి. ఇటీవల మనం బాంబ్ సైక్లోన్ అని కూడా చెప్పుకున్నాం. అమెరికా దేశంలో అత్యంత ప్రభావితం చూపినటువంటిదే బాంబ్ సైక్లోన్. అదే యాగి తుఫాను చెప్పుకున్నాం. తైవాన్ దేశంలో యాగి తుఫాను బాధితులను కాపాడడం కోసం మన భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సద్భావన అనమాట. తైవాన్ దేశం అనమాట యాగి తుఫాను. అస్నా తుఫాను అరేబియా సముద్రంలో చాలా ప్రభావితం అనమాట. అదే అస్నా తుఫాన్ అనమాట. బాంబు సైక్లోన్ అమెరికా, యాగి తుఫాను తైవాన్, అస్నా తుఫాను అరేబియా సముద్రం, మన భారతదేశంలో ఈ ప్రదేశాల్లో గుజరాత్లో అట్లా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్రతోన్ తుఫాను ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ అనమాట. మిల్టన్ హరికేన్ వచ్చేసి మిల్టన్ వచ్చేసి అమెరికా. ఇట్లా కొన్ని తుఫాన్ల పేర్లు మనం నోట్ చేసుకొని చదువుకోవాలి. బెబింకా తుఫాను చైనా, ఫిలిప్పీన్స్ ఈ దేశాలు ప్రభావితం చూపిందనమాట. చైనా, ఫిలిప్పీన్స్లో బెబింకా. ఈ ఏడాది జరిగినటువంటి మిస్ పోటీలలో విజేతలు మనం ఒకసారి చూస్తే మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా క్లెజెట్-తెన్విక్ డెన్మార్క్. మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా చెక్ రిపబ్లిక్. మిస్ ఎర్త్ జెసికా లేన్ ఆస్ట్రేలియా. మిస్ సుఫ్రేషనల్ ఐఫా జాహ్రా ఇండోనేషియా. వచ్చేసి ఇండోనేషియా. నెక్స్ట్ మిస్ ఇండియా నిఖితా పోర్వల్ మధ్యప్రదేశ్. మిస్ ఇండియా యూనివర్స్ రియా సింగ్. ఎవరు? రియా సింగ్ గుజరాత్. నెక్స్ట్ మిస్ ఇండియా ఎర్త్ గౌరీ గోతంకర్ మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల ఏ దేశ పార్లమెంట్లో మావోరీ హకా నృత్యం ప్రదర్శించబడినది? ఇటీవల ఏ దేశంలో మావోరీ హకా నృత్యం ప్రదర్శించబడిందంటే న్యూజిలాండ్ దేశంలో ఆ దేశ పార్లమెంట్లో అతి పిన్న వయస్కురాలైనటువంటి ఒక ఎంపీ అక్కడ మావోరీ హకా నృత్యాన్ని ప్రదర్శించిందనమాట. అంటే మావోరీలు ప్రదర్శించేటువంటి నృత్యం మావోరీ హకా నృత్యం అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఏ దేశ పార్లమెంట్లో ఇటీవల మావోరీ హకా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఆ దేశ ఎంపీ అతి పిన్న వయస్కురాలైనటువంటి ఎంపీ ఓకేనా అక్కడ పార్లమెంట్లో ఆ బిల్లులను వ్యతిరేకిస్తూ నృత్యం చేస్తూ ఆ బిల్లుల పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని చింపుతూ నృత్యం చేయడం జరిగిందనమాట మావోరీ హకా నృత్యాన్ని. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉంది మావోరీ హకా నృత్యం.
ఏ దేశ పార్లమెంట్లో అంటే న్యూజిలాండ్ దేశ పార్లమెంట్లో అనమాట. న్యూజిలాండ్ దేశ రాజధాని వెల్లింగ్టన్. న్యూజిలాండ్ దేశ భాష ఇంగ్లీష్. న్యూజిలాండ్ దేశ కరెన్సీ డాలర్. న్యూజిలాండ్ దేశ రాజు చార్లెస్ త్రీ. న్యూజిలాండ్ దేశ ప్రధానమంత్రి అలెగ్జాండర్ లుక్సాన్. క్వశ్చన్ నెంబర్ 6. అత్యుత్తమ 100 నగరాల జాబితాలో టాప్లో నిలిచిన నగరం ఏది? అత్యుత్తమ 100 నగరాల జాబితా టాప్ 100 సిటీస్ అనమాట. ఫస్ట్ ఏది ఉందంటే కనుక లండన్, బ్రిటన్ రాజధాని లండన్. సెకండ్ సిటీ వచ్చేసి సెకండ్ ర్యాంకులో ఏ సిటీ ఉందంటే న్యూయార్క్, అమెరికాలోని న్యూయార్క్. థర్డ్ ప్యారిస్, ఫ్రాన్స్లోని ప్యారిస్. ఫోర్త్ టోక్యో, జపాన్లోని టోక్యో. కాబట్టి టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 సిటీస్ నోట్ చేసుకోండి. టాప్ 1 వచ్చేసి లండన్, టాప్ 2 న్యూయార్కు, టాప్ 3 ప్యారిసు, టాప్ 4 వచ్చేసి ఓకేనా టాప్ 4 టోక్యో అనమాట. 100 అత్యుత్తమ నగరాల జాబితాలో మన భారతదేశం చోటు సంపాదించుకోలేదన్నమాట. ఈ 100 అత్యుత్తమ నగరాల జాబితాలో అమెరికాకు చెందిన నగరాలు ఎక్కువగా ఉన్నాయి. 36 నగరాలు ఉన్నాయి అమెరికాకు చెందినటువంటివి. ఓకేనా టాప్ 100లో అనమాట. మన భారతదేశంలోని ఏ నగరానికి కూడా చోటు సంపాదించలేదు అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లండన్ ఫస్ట్ టాప్లో ఉంది. మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉంటుందన్నమాట. లండన్ ఏ నది ఒడ్డున ఉందంటే థేమ్స్ అనే నది ఒడ్డున ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశ స్థానం ఎంత? చూడండి, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల పనితీరు అన్నమాట. వాతావరణ మార్పుల పనితీరు పరంగా భారతదేశ స్థానం 10వ స్థానం. ఎన్నవ స్థానం? 10వ స్థానం అనమాట. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? 10వ స్థానం. గత ఏడాది 8వ స్థానంలో ఉండింది. 2 స్థానాలు దిగజారిపోయినాము అనమాట. మనం 8వ స్థానంలో ఉండింది గతంలో, ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నామంటే 2 స్థానాలు దిగజారిపోయినాం. కాప్ 29 సదస్సు ఎక్కడ జరుగుతుందంటే కనుక అజర్బైజాన్ రాజధాని బాకు. ఈ కాప్ సదస్సులో భాగంగా వాతావరణ మార్పుల గురించి మనం చూస్తాం కదా, దానిలో భాగంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట ఇది. కానీ కాప్ 29 సదస్సు అజర్బైజాన్ రాజధాని బాకులో నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో విడుదలైనటువంటి రిపోర్ట్ ఇది. ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఏ దేశాలకు ర్యాంకులు ఇవ్వలేదు. కాబట్టి 4థ్లో 4వ ర్యాంకులో నెదర్లాండ్, డెన్మార్క్ ఉన్నాయి. నెదర్లాండ్, డెన్మార్క్ పనితీరు బాగుందన్నమాట. డెన్మార్క్. 5వ స్థానంలో బ్రిటన్ ఉందన్నమాట. 5వ స్థానంలో బ్రిటన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు ఏ దేశాలకు ఇవ్వలేదు. 4థ్ ర్యాంకులో నెదర్లాండ్, డెన్మార్క్ నిలిచాయి. 5థ్ ర్యాంకులో బ్రిటన్ ఉంది. చివరగా అమెరికా ఉంది. అమెరికా 57వ స్థానంలో అమెరికా, 55వ స్థానంలో చైనా అనమాట. మొత్తం 60 దేశాల పనితీరును చూశారనమాట. కర్బన ఉద్గారాలు అత్యధికంగా విడుదల చేసే దేశాలు ఉంటాయి కదా, వాటిని పరిశీలించారు 60 దేశాలను. అందులో 57వ స్థానంలో అమెరికా ఉంది. చివరగా అమెరికానే. 55వ స్థానంలో చైనా ఉందన్నమాట. ఈ విషయాలు నోట్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8. గయానా దేశపు ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు మరియు బార్బడోస్ దేశపు ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు అందుకున్నది ఎవరు? ఇక్కడ 2 దేశాలకు సంబంధించినటువంటి అవార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకున్నారు. గయానా దేశపు అత్యున్నత పురస్కారం, బార్బడోస్ దేశపు అత్యున్నత పురస్కారం అయినటువంటి ఈ పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకున్నాడు అనమాట. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ గయానా దేశపు అత్యున్నత పురస్కారం అయినటువంటి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందజేశాడు. బార్బడోస్ ప్రెసిడెంట్ అయినటువంటి శాండ్రా మాసన్, లేడీ అనమాట ఆమె, మనం ఇమేలో చూడొచ్చు శాండ్రా మాసన్ను. ఈ శాండ్రా మాసన్ నరేంద్ర మోడీకి అవార్డును అందజేస్తుంది. బార్బడోస్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇర్ఫాన్ అలీ చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీకి అవార్డును అందజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా శాండ్రా మాసన్ను మనం చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీకి అవార్డును అందజేస్తూ ఉన్నారు అనమాట. వీళ్ళిద్దరు కూడా ప్రెసిడెంట్లు. గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ,
అదేవిధంగా శాండ్రా మాసన్ వచ్చేసి ఓకేనా బార్బడోస్ ప్రెసిడెంట్ అనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ బార్బడోస్‌కి ఆమె. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అంతర్జాతీయంగా ఇంతవరకు నరేంద్ర మోడీకి ఈ రెండింటితో కలిపి 19 అవార్డులొచ్చాయనమాట. ఎన్ని అవార్డులొచ్చాయి? 19 అవార్డులొచ్చాయనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నైన్త్ క్వెషన్ 10,00,000 టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి విషయాలు నోట్ చేసుకోవాలి మీరందరూ కూడా. గ్రీన్ అమోనియా ప్లాంట్ అంటున్నాడు. ఎక్కడ అంటే కాకినాడలో అనమాట. ఓకేనా. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ ఉంది కదా! ఆ కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. ఈ అమోనియా ఎంత సామర్థ్యం అంటే 10,00,000 టన్నుల సామర్థ్యంతో ఈ అమోనియా ప్లాంట్‌ను నిర్మిస్తూ ఉన్నారన్నమాట. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో, ఉపాధి కల్పన ధ్యేయంతో. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యం, అదేవిధంగా ఉపాధి కల్పన, ఈ రెండింటిది కోసం ముఖ్యంగా కాకినాడలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు, గ్రీన్ అమోనియా ప్లాంట్‌ను. ఇది 2026కు పూర్తవుతుంది. హైదరాబాద్‌కు చెందినటువంటి గ్రీన్ కంపెనీ గ్రీన్‌కో అనేటువంటి సంస్థ. హైదరాబాద్‌కు చెందినటువంటి గ్రీన్ కంపెనీ గ్రీన్‌కో అనేటువంటి సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టబోతుంది. 2026కు పూర్తవుతుంది. 12,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారనమాట. 12,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. గుర్తుపెట్టుకోవాలి. 12,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారనమాట. ఇక లాస్ట్ క్వశ్చన్. నరేంద్ర మోడీ గయానా పర్యటనలో భాగంగా కుదిరిన ఒప్పందాలు ఎన్ని? చూడు, నరేంద్ర మోడీ ఇటీవల 3 దేశాలను పర్యటించాడు. ఆ 3 దేశాలు ఏవనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. అందులో గయానా ఒకటి. గయానా దేశంలో పర్యటించిన నరేంద్ర మోడీ 10 ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందన్నమాట. 10 ఒప్పందాలు. ఓకేనా. డిజిటల్ పేమెంట్స్ కావచ్చు, రక్షణ కావచ్చు, వ్యవసాయము, ఫార్మా, హైడ్రోకార్బను, ఇంధన రంగము, కానీ ఇట్లా వాణిజ్యము, ఇట్లా మొత్తం 10 ఒప్పందాలు కుదుర్చుకున్నాడనమాట. గయానా అధ్యక్షుడైనటువంటి ఇర్ఫాన్ అలీ కూడా పాల్గొన్నాడనమాట ఈ భేటీలో. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ వీళ్ళిద్దరు కూడా భేటీలో పాల్గొని కానీ ఈ 10 ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగిందనమాట. 56 ఏళ్ల తర్వాత గయానాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనమాట. అంతకుముందు ఒక ప్రధానమంత్రులు పర్యటించలేదు అని కాదు, కాకపోతే 56 ఏళ్ళ నుంచి ఎవరు కూడా అక్కడ పర్యటించలేదన్నమాట. 56 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే పర్యటిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా. గయానా రాజధాని జార్జ్ టౌన్ అనమాట. గయానా కరెన్సీ డాలరు, గయానా భాష ఇంగ్లీషు, గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ. ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అధ్యక్షులతో ప్రధానమంత్రులు భేటీ కావడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి అడుగుతారనమాట. వార్తల్లో ఉన్నప్పుడు అధ్యక్షులు ప్రధానమంత్రులు వాళ్ళని అడుగుతారనమాట. అదే కొత్త అధ్యక్షుడు వచ్చినా, కొత్త ప్రధానమంత్రి వచ్చినా, ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు నూతన నియామకాలు అంటే న్యూ ప్రెసిడెంట్, న్యూ ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. అదే మన దేశానికి ఎవరైనా వచ్చినప్పుడు అడుగుతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఏవంటే అవి అడిగే ఛాన్స్ లేదు. వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులని అడుగుతారనమాట. కాబట్టి గమనించుకొని చదువుకుంటూ రావాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరు కూడా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి. ఓకేనా. రైట్.